హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సోమవారం రోజు కార్తీక సోమవారం రోజు సాయంత్రం అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేనైతే ఇలా పూజ చేసుకున్నా. మార్నింగ్ చెప్పాను కదా వీడియోలో, మార్నింగ్ వీలు కాలేదు. ఈవినింగ్ అయితే పూజ చేసుకొని తులసి కోట కాడికైతే ఈవినింగ్ దీపాలు అయితే వెలిగించాను. నేనైతే ఏమేమి దీపాలు పెట్టానంటే పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు, ఇంకా 365 ఒత్తులు 4 అయితే వెలిగించాను. టోటల్ 11 దీపాలు అయితే పెట్టిన తులసి కోట దగ్గర. చూడండి, ఇలా అయితే పెట్టాను. ఇంట్లో దీపం పెట్టాను, తులసి కోట దగ్గర దీపం పెట్టాను. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిన. టెంపుల్లో చూడండి, ఇలా అయితే ఫస్ట్ బియ్యం పిండితోటి ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఫస్ట్ పిండితోటి వేసి ఇలా సైడ్లో కూడా ఇలా వేసుకున్నాను. తర్వాత కుంకుమ, పసుపు కుంకుమ, ఎప్పుడైతే మళ్ళీ పసుపుతోటి మళ్ళీ ఒక పైన అయితే వేస్తున్నా. మీకు కనిపిస్తుంది కదా, పసుపుతోటి మళ్ళీ కుంకుమ. చూడండి, కుంకుమతోటి కూడా పైన వేస్తున్నా. ఫస్ట్ బియ్యం పిండి, పసుపు, కుంకుమతోటి అయితే గుడిలో అయితే నేనైతే ఇలా పెట్టుకున్నా. ఇప్పుడైతే తమలపాకులు అయితే పెడుతున్నా. తమలపాకులు పెట్టేసి ఇక్కడైతే నేను 9 దీపాలు అయితే వెలిగించాను అనమాట. గుడిలో అయితే చూడండి, 9 దీపాలు, ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు, 365 ఒత్తు ఆ కొవ్వు దీపం అయితే ఒకటి, 9 దీపాలు అయితే వెలిగించాను. చూడండి, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నా. అగరబత్తీలు వెలిగిస్తున్నా. చూడండి, తర్వాత హారతి అయితే ఇస్తున్నా. ఇలా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. ఇంట్లో టెంపుల్ అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే తీసుకున్న, ధూప్ అయితే పెట్టిన. బయట దీపాలు పెట్టినాక లోపల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, లోపల వెళ్ళాక ఇక్కడైతే లింగానికి అయితే ఇలా అభిషేకించి దండం అయితే పెట్టుకున్న. పూజలు టోటల్గా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.